డిసెంబర్ 5 నుంచి 12కు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా అఖండ 2 తాండవం వాయిదా పడింది. దాంతో 12న థియేటర్లోకి రావడానికి సిద్ధమైన చిన్న సినిమాలు ఆ రోజు నుంచి వెనక్కి వెళుతున్నాయి. మళ్ళీ ఆయా సినిమాలకు మంచి డేట్ దొరకడం కష్టమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి, ఎస్పెషల్లీ బాలయ్య బాబు ఫ్యాన్స్. కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు డిసెంబర్ 12న విడుదల కానుంది. నిజానికి ఆ సినిమాను తొలుత డిసెంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు, కానీ కుదరలేదు. అప్పటికే పలు వాయిదాలు పడిన అన్నగారు సినిమా అఖండ 2 కోసం డిసెంబర్ 5 నుంచి 12కు వెళ్ళింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజున విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ తేదీకి అఖండ 2 వస్తుంది. అయినా కార్తీ సినిమాకు మరో ఆప్షన్ లేదు. వెనక్కి వెళ్లకుండా ఆ రోజే రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇక నందు హీరోగా నటించిన సినిమా సైకిక్ సిద్ధార్థ్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. కొన్ని రోజులుగా నందు అండ్ టీం విపరీతంగా ప్రమోట్ చేస్తుంది. ఓ ఈవెంట్లో నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమాకు మంచి బజ్ వచ్చింది. విడుదలకు అంతా రెడీ అయింది, కానీ సినిమా మాత్రం థియేటర్లోకి రావడం లేదు. అఖండ 2కు దారి ఇస్తూ వెనక్కి వెళ్ళింది. ఒక సందర్భంలో డిసెంబర్ 12కు మాత్రం అఖండ 2 రాకూడదని నందు కోరుకున్నారు. అతడి కోరిక ఫలించలేదు. జనవరి 1, 2026న విడుదలకు రెడీ అయింది ఆ సినిమా. అన్నా కౌంట్ డౌన్ 5 days to go, 4 days to go, 3 days, 2 days. बालकृष्ण गाరి సినిమా వస్తుంది, అఖండ వస్తుంది. कंफर्म है ना? ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. జై బాలయ్య, जय बालया, జై बालया, 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 बालया. సుమా కనకాల తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా మోగ్లీ. దీనికి కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు, కానీ ఇప్పుడు అఖండ 2 కోసం వాయిదా పడింది. బాలకృష్ణ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు తన మూవీ వాయిదా పడిందని దర్శకుడికి క్లారిటీ వచ్చింది. దాంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. అయితే కాసేపటికి మరొక ట్వీట్ చేశారు. డిసెంబర్ 13న తమ సినిమా విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఇషా, డ్రైవ్ వంటి చిన్న సినిమాలు కొన్ని వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ ధైర్యం లేదు సార్. బాలకృష్ణ గారి సినిమా ఏంటి సార్, ఎందుకు సార్ అసలు అనవసరంగా? ఎందుకంటే దీని మీద ఎన్ని కెరీర్స్ ఉన్నాయి, మా ఇద్దరు కెరీర్స్ ఎంత స్టేక్స్ ఉన్నాయి, పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు కదా సార్. ఇక అఖండ 2 విషయానికి వస్తే ఏపీలో నుంచి జీవో రిలీజ్ అయింది. ప్రీమియర్ షోస్కి అండ్ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ. తెలంగాణ నుంచి ఇంకా జీవో రిలీజ్ కాలేదు. టీం తెలంగాణ గవర్నమెంట్ని సంప్రదించినట్లు సమాచారం. ఇక్కడ కూడా తొందరగా జీవో వస్తే ముందు రోజు ప్రీ బుకింగ్స్ అంటే ప్రీమియర్కి బుకింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సినిమా రిలీజ్ రోజున టికెట్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ జీవో కొద్దిగా లేట్ ఇవ్వడం వల్ల బుకింగ్స్ కొద్దిగా అటు ఇటు అయింది. సో ఈసారి తెలంగాణ గవర్నమెంట్ తొందరగా జీవో ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సో 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 11వ తారీఖు ప్రీమియర్ షోస్కి ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది. అండ్ సింగిల్ స్క్రీన్స్లో 75 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్లలో 100 రూపాయల టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడు అనుమతిస్తుందో అని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.